సంతోషకరమైన వార్త. భారతదేశ పౌరుడిగా గర్విస్తున్న మన భద్రతా బలగాల సామర్థ్యం చూసి. అవునండి. ఎస్. సో ఏంటి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? 9 చోట్ల అటాక్ చేశారు. ఈ 9 ప్లేసెస్ ని ఎందుకు ఎంచుకున్నారని చెప్పొచ్చు? అంటే దీంట్లో మనం భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి హ్యాండ్ అవుట్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని మనం అర్థం చేసామంటే, దాన్ని ఒకసారి చూసామంటే దాంట్లో ఏం చెప్పారు, మేము టెర్రరిస్ట్ టార్గెట్స్ మాత్రమే మేము గురిపెట్టి కొట్టాము, మేము పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టాము, ఎక్కడ కూడా పాకిస్తాన్ సైన్యాన్ని మేము టచ్ చేయలేదు అని మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మనం అంటే ఏంటి అర్థం, మేము ఎస్కలేట్ చేయదలుచుకోలేదు, మీరు చేయదలుచుకుంటే నెక్స్ట్ మా ప్రతిస్పందన ఉంటుంది. కాబట్టి మేం చేయాల్సింది మేము చేసాం. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టాను దీనికి. అంటే మా స్త్రీల యొక్క నుదిటి బొట్టును చెరిపేసినందుకు దానికి మేము న్యాయం చేకూర్చే దిశగా మీకు దండన, మీకు శిక్ష అన్నది వేసాం మేము అని చాలా స్పష్టంగా చెప్పాం మనం. సో కాబట్టి ఇది ఒక టార్గెటెడ్ అటాక్ కింద మనం వాళ్ళకి ఒక విధమైన మెసేజ్ ఇచ్చాం మనం. దీంట్లో మనం చూసామంటే కనుక POJK లో మనకు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో కొన్ని 4 ప్రాంతాల్లో కొట్టాం మనం. ముజఫరాబాద్, భీంబర్, కోట్లీ, ఇటువంటి ఒక 4 ప్రాంతాల్లో మనం అక్కడ కొట్టాం మనం. తర్వాత పాకిస్తాన్ పంజాబీ ప్రావిన్స్ లో 3-4 ప్రాంతాల్లో కొట్టాం మనం. సియాల్కోట్ దగ్గర కొట్టాం మనం. అలాగే మనం చక్ అన్నటువంటి ప్రాంతం, చికెన్ స్నెక్ అంటారు, అక్కడ కూడా కొట్టాం మనం. మూడవది మనకు లాహోర్ అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి మురూడ్కీని కొట్టాం మనం. మురూడ్కీలో లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ ఉంది, మన హఫీజ్ సయీద్ హెడ్ క్వార్టర్స్ ఉంది, దాన్ని కొట్టాం మనం. బహావల్పూర్ లో కొట్టాం, బహావల్పూర్ లో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ కొట్టాం. సో కాబట్టి ఈ రోజు అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఎవరు కూడా భారతదేశాన్ని తప్పు పట్టలేనటువంటి పరిస్థితి. ఏం మెసేజ్ ఇచ్చాము, టెర్రరిస్ట్ క్యాంపులు మాత్రమే ధ్వంసం చేశాము చాలా స్పష్టంగా చెప్పాం. సో కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి స్టేట్మెంట్ కూడా చూసామంటే కనుక భారతదేశం కొడుతుందని నాకు తెలుసు, తొందరగా ఇది ఆగిపోతే బాగుంటుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ రోజు 10 గంటలకు భారతదేశం మన ప్రభుత్వం ఏదైతే అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వబోతుందో దాంట్లో ఇదే మనం చెప్పబోతున్నాం. మేము పాకిస్తాన్ తో యుద్ధం చేయదలుచుకోలేదు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రమూకల్ని, వాళ్ళని సమర్థిస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మాత్రమే టార్గెట్ చేశాము అని మనం స్పష్టంగా చెప్తాం. మనం దీనికి పాకిస్తాన్ ఏమంటుందంటే ఇది యుద్ధ ప్రకటన కింద మేము భావిస్తాము, కాబట్టి మేము ప్రతీకారం తీర్చుకొని తీరుతాము అని అన్నారు వాళ్ళు. సపోజ్ వాళ్ళు కనుక మన సివిలియన్స్ మీద, మన పౌరుల మీద కానీ, లేదా మన ఆయుధ సామాగ్రి మీద కానీ, మన స్థావరాల మీద, ఆర్మీ ఎయిర్ బేస్ల మీద కానీ వాళ్ళు దాడి చేస్తే అది ఫుల్ స్కేల్ వార్ అవుతుంది. అప్పుడు మన రిటాలియేషన్ వేరే స్థాయిలో ఉంటుంది. ప్రిసిజన్ అటాక్స్ అన్నారు కదా, దీన్ని ప్రిసిసివ్ అటాక్స్, ప్రిసైజ్ అటాక్స్, ప్రిసైజ్ పిన్ పాయింట్ టార్గెట్స్ లో కొట్టాం మనం. వివిధ ఏం వాడే ఇంకా మనకు తెలియదు, కానీ కొన్ని మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం తెలిసిందంటే దాంట్లో లాయిటరింగ్ మ్యూనిషన్స్ అని ఉంటాయి. లాయిటరింగ్ మ్యూనిషన్ అన్నది అదొక మనకు డ్రోన్ లాంటిది, అది ఒక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. అది లాయిటరింగ్ మ్యూనిషన్ ఏంటంటే మామూలుగా మిసైల్ కొట్టామంటే కనుక మిసైల్ లో 2 ఉంటాయి, మనకు బ్యాలిస్టిక్ మిసైల్ ఒకటి ఉంటుంది, క్రూజ్ మిసైల్ ఉంటుంది. ఇవి 2 కూడా వెళ్ళి ఎక్కడో దగ్గర పడక తప్పదు. ఒకసారి ఫైర్ చేశామంటే అది టార్గెట్ ని హిట్ చేసినా, టార్గెట్ హిట్ చేయకపోయినా 2 కూడాను అల్టిమేట్ గా భూమి మీద పడి పేలాల్సిందే అవి. కానీ లాయిటరింగ్ మ్యూనిషన్స్ అటువంటివి కాదు. లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటే ఆకాశంలో వెళుతుంది, అది మనకి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలో, ఏ స్పాట్ నిర్ణయిస్తామో ఆ స్పాట్ ని వెళ్లి కొట్టేంత వరకు కూడా అది ఆకాశంలో తిరుగుతూనే ఉంటుంది. ఫైనల్ గా మనం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు వెళ్ళి కొడుతుంది. లేదు వద్దు మనం దీన్ని అబార్ట్ చేయదలుచుకుంటే అది కొట్టకుండా మళ్ళీ వెనక్కి తిరిగి రావచ్చు. కాబట్టి అటువంటి అస్త్రం అది, దాన్ని వాడినట్టు మనకు తెలుస్తుంది. చాలా పిన్ పాయింట్ ప్రెసిషన్ తో వెళ్ళింది. దీన్ని డిటెక్ట్ చేయడం కూడా చాలా కష్టం, ఎందుకంటే దీంట్లో లాయిటరింగ్ మ్యూనిషన్ పైన దాని బాడీ అంతా కూడా ప్లాస్టిక్ బాడీ లాగా ఉంటుంది అది. కాబట్టి వాళ్ళ రెడార్ దొరకడం కూడా చాలా కష్టం. అటువంటి మేము హై ఎండ్ టెక్నాలజీ వాడినట్టు మనకు అర్థమవుతోంది. ఇంకా బహుశా ఏమైనా బంకర్ బస్టర్ బాంబ్స్ లాంటివి ఏమైనా వాడామా, లేదా ఇంకా పిటిఆర్ లాంటిది ఏమైనా వాడామా, హ్యామర్ లాంటివైనా వాడామా, ఇవన్నీ కూడాను బహుశా కొన్ని గంటల్లో మనకు డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. బహుశా మల్టిపుల్ వీటి మీద వాడినట్టు మనకు అర్థమవుతుంది. మోస్ట్ లైక్లీ ఇది ఎయిర్ ఫోర్స్ మాత్రమే ఆపరేట్ చేసిందా, లేకపోతే ఆర్మీ కూడా, మనకు ఆర్మీ దగ్గర కూడా ఉన్నాయి ఇటువంటి లాయిటరింగ్ మ్యూనిషన్ ఫైర్ చేయడానికి, వాళ్ళ దగ్గర కూడా శక్తులు ఉన్నాయి. కాబట్టి ఇవి ఏ
దళాలు దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి, నేవీ ఏమైనా దీంట్లో వాళ్ళ రోల్ ఉందా, ఇవన్నీ కూడా రాబోయే గంటల్లో మనకు తెలుస్తాయి. కానీ ఇప్పటికి మాత్రం మనకు తెలిసింది ఏంటంటే మనకు ఎటువంటి నష్టము జరగలేదు. మనం వెళ్ళినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ మన ఎయిర్ క్రాఫ్ట్స్ కూడాను వాళ్ళ ఎయిర్ స్పేస్ దాటలేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మన భూభాగంలోనే ఉండి ఇక్కడి నుంచి కొట్టామని మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళు పాకిస్తానీ హ్యాండిల్స్ మీరు చూసారంటే దాంట్లో ఏం చెప్తున్నారంటే 3 సక్సెస్ అయినాయి, మిగతా అంతా కూడా ఫెయిల్ అయినాయి. మేము వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ని పేల్చేసాము, శ్రీనగర్ లో బ్లాస్ట్ అయింది, శ్రీనగర్ లో వాళ్ళ భారత విమానం ఒకటి కూలిపోయింది, మేము కాల్చేసాము అని చెప్పి మనం దీన్ని ఆపరేషన్ సింధూర్ అని పెడితే దాన్ని తిరిగి వాళ్ళు దాన్ని ఏం పేరు పెట్టారంటే ఆపరేషన్ విధ్వా అని లేదా ఆపరేషన్ సుహాగరాత్ అని ఇటువంటి పేర్లు పెట్టి వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. కాజ్ వేస్ ఏవైతే ఉన్నాయో బాగ్లిగర్ డ్యామ్ దగ్గర వాటిని మేము పేల్చేసాము, కాబట్టి ఇప్పుడు మాకు నీళ్లు వస్తాయి, మా సైన్యం ఇప్పుడు మీకు అసలైన ఇదేంటో మేము చూపించబోతున్నామని ఇటువంటి ప్రగల్భాలు వాళ్ళ దగ్గర నుంచి మనం చేసేటువంటి. ఇప్పుడు ఈ ISPR పాకిస్తాన్ ఇంటర్ స్టేట్ పబ్లిక్ రిలేషన్స్ ప్రాపగాండా ఇది. ఒకవేళ శ్రీనగర్ మీద అటాక్ చేస్తే దాని మీద విజువల్స్ రావాలి కదా. భారతదేశంలో ఎవరో ఒకరు అక్కడ వీడియోలు పెట్టారు, పాకిస్తాన్ పవర్ లో వీడియో పెట్టారు మా మీద అటాక్ అయినట్టు. అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండానే వాళ్ళు ప్రాపగాండా చేస్తున్నారా? వాళ్ళు పెట్టారు వీడియోస్, వాళ్ళు పెట్టారు, వాళ్ళు కూడా వీడియోస్ పెట్టారు. కాకపోతే ఏంటంటే మనకు గ్రౌండ్ లెవెల్లో నిజంగా అటువంటి జరిగిందా లేదా, లేదా వీళ్ళే ఏదైనా ఒక ప్రాంతంలో నిప్పంటించి ఏదో వీళ్ళు చేశారా, ఇవన్నీ కూడా ఒక 2 గంటల్లో మనకు తెలిసిపోతాయి. పాత విజువల్స్ అన్నింటినీ కూడా ప్రే చేసి ఉండొచ్చు, ఎక్కడో జరిగినటువంటి ఒక అటాక్ ని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రిప్లై చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు బహావల్పూర్ లో జరిగిన దాడిని వాళ్ళు ఏం చిత్రీకరిస్తున్నారంటే ఇది భారతదేశం కొట్టింది కాదు, ఇది ఇరాన్ ఎవరి మీదో దాడి చేసినప్పుడు జరిగినటువంటి పాత విజువల్, దాన్ని భారతదేశం మళ్ళీ ప్లే చేస్తోంది అని వాళ్ళు ఇంకో నేరేటివ్ తీసుకొచ్చారు. వాళ్ళ దేశంలో ఏంటంటే వాళ్ళ సైన్యాన్ని ఎవరు ఏం చేయలేరు, సైన్యం చాలా గొప్పది అన్నట్టు దాన్ని ఫోకస్ పెడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి నష్టం జరగలేదు, జరిగినా చిన్న నష్టం జరిగింది. భారతదేశంలో చాలా పెద్ద దెబ్బ తగిలింది, మేము వాళ్ళు కొట్టామని వాళ్ళు ఒక నేరేటివ్ వాచ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ అంటే పాకిస్తాన్ అఫీషియల్ స్టేట్మెంట్ లో ఇన్నోసెంట్ సివిలియన్స్ మహిళలు గాయపడ్డట్టు వాళ్ళు అఫీషియల్ గా డిక్లేర్ చేశారు సార్ రాత్రి. షాబాజ్ షరీఫ్ దాడిని ఖండించారు. ఎస్ మా మీద దాడి జరిగింది, దీనికి మేము రిటాలియేట్ చేస్తాం, మాకు ఆ రిటాలియేట్ చేసే హక్కు ఉన్నట్టు వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు. తప్పకుండా, ఎందుకంటే విజువల్స్ వచ్చేసినాయి కదా బయటికి, వాళ్ళ ఆర్మీ టేక్ ఓవర్ చేయడము, తర్వాత సివిలియన్స్ అందరూ దాన్ని వీడియోలు రికార్డ్ చేయడం పంపించేశారు. కాబట్టి 8 మందే చనిపోయారని ఒక స్టేట్మెంట్, సివిలియన్స్ దెబ్బ తగిలిందని ఇంకో స్టేట్మెంట్. ఇటువంటి వాళ్ళు కొంత ఏంటంటే వాళ్ళకి ఏం జరగలేదు, జరిగినా చాలా తక్కువ నష్టం జరిగింది అని చెప్పుకునే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సివిలియన్స్ అని చూపిస్తున్నారు, అంటే అక్కడ టెర్రరిస్టులు ఎవరు లేరు, మీరు సివిలియన్స్ అని కొట్టారు కాబట్టి మేము కూడా ఇప్పుడు మీ సివిలియన్స్ మీద దాడి చేయబోతున్నాము అని చెప్పడానికి ఒక నేపథ్యం కోసం వాళ్ళు చేశారు. ఇది అల్టిమేట్ గా ఏంటంటే కనుక పాకిస్తాన్ కి తెలుసు మనం ఎక్కడ కొట్టాము, ఎవరిని కొట్టాము, ఎవరికి దెబ్బలు తగిలినాయో తెలుసు. ఆ శాటిలైట్ ఇమేజ్ లో అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహావల్పూర్ లో కావచ్చు, మనకు మురేడికిలో కావచ్చు, వీళ్ళ మదరసాలు, తర్వాత మదరసాల పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళు, తర్వాత వాళ్ళందరూ అక్కడ ఏమంటారంటే మనకు వాళ్ళు దీనికోసం ఉన్నటువంటి గ్రౌండ్స్ అవన్నీ కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉన్నటువంటి గ్రౌండ్స్ ఇవన్నీ కూడా శాటిలైట్ ఇమేజ్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా సునాయాసంగా వీటిని మనం టార్గెట్ చేయగలం. మరి ఇక్కడ తెలియాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత అప్రమత్తంగా ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యము 24/7 కాపుగాస్తూ అక్కడ మొత్తం వాళ్ళ రడార్స్, విజిలెన్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, తర్వాత యాంటీ డ్రోన్ మిసైల్స్ ఇవన్నీ ఏవైతే అన్ని పెట్టుకుని కూర్చున్నారో, మరి ఏమైనా ఇవన్నీ ఎందుకు ఆపలేకపోయినాయి? భారతదేశం నుంచి మిసైల్స్ కూడా ఎందుకు ఆపలేకపోయినాయి అంటే ఆ మొత్తం వాళ్ళ సిస్టమ్ ఫెయిల్ అయింది అని స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది వాళ్ళ నెరేటివ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 3 భారతీయ ఎయిర్ క్రాఫ్ట్ ని మేము కూల్చేసాము, అవి భారత సరిహద్దులోనే పడిపోయాయి అంటారు. ఇప్పుడు దాన్ని ఎవరు పడలేదని ఎవరు చెప్పాలి? వాళ్ళు విజువల్స్ చూపించారు, భారతదేశంలో పడిపోయి మేము షూట్ చేసామని చెప్తున్నారు వాళ్ళు. పడలేదు మనం అన్నాం అనుకో, ఇదంతా భారతీయ ప్రొపగండా, మేము షూట్ చేసాము, చాలా అద్భుతంగా కొట్టామని వాళ్ళు చెప్తారు. సో ఇదంతా ఏంటంటే వాళ్ళు ఒక విధమైనటువంటి ఫాల్స్ నెరేటివ్, ఫేక్ నెరేటివ్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళ ISPR చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక యుద్ధంలో
ఉన్నటువంటి వాళ్ళు మనకు ఆటరాన మధ్యలాన్ని తిట్టిందని మనకు సామెత కూడా ఉంది కదా. కాబట్టి వాళ్ళు యుద్ధం చేయలేనప్పుడు ఇటువంటి నెరేటివ్ వార్ లోనే వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఆ నెరేటివ్ వార్ అనేది వాళ్ళు చేస్తున్నారు. గతంలో పాలకోట్ల మనం కొట్టినప్పుడు వాళ్ళ నెరేటివ్ వార్ ఏంటంటే ఏదో కొన్ని కాకులను కొట్టారు, చెట్ల మీద వీళ్ళు బాంబులు వేసి వెళ్ళారు, అంతకుమించి ఏం అవ్వలేదు అని ఒక నెరేటివ్ వాళ్ళు అప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు అన్ఫార్చునేట్ గా వాళ్ళ ఊర్లో పడింది కాబట్టి, ప్రజలందరూ చూశారు కాబట్టి, వీడియోలు తీశారు కాబట్టి ఏదో కొంత ప్రాణ నష్టం జరిగింది, కొంత ఇబ్బంది కలిగింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇమ్మీడియట్ గా ఈ సైట్స్ అన్ని కూడాను ఆర్మీ టేక్ ఓవర్ చేసింది. ఈ మొత్తం సైట్స్ అన్నిటి కూడా ఆర్మీ టేక్ ఓవర్ చేసి లోపల ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకుండా వాళ్ళు మొత్తం దాన్ని సీల్ చేసేసారు, కార్డన్ ఆఫ్ చేసేసారు. కాబట్టి వాళ్ళు వస్తే నమ్మారు వాళ్ళ ప్రజలు. ఆ దిశగా వాళ్ళు ఇటువంటి చర్యలు తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇది భారత దేశం, భారత ప్రభుత్వం, భారత సైన్యము ఏం చర్యలు మనం ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నామో అది వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళ ప్రజలకు తెలియదు. ఒక బ్రేకింగ్ న్యూస్ సంతోష్ సార్, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ అంబాసిడర్ ట్వీట్ చేశారు, ఇజ్రాయెల్ సపోర్ట్స్ ఇండియాస్ రైట్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్. భారతదేశ